सद्गुरु साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु भरद्वाज महाराज की जय। गुरुदेव दत्त। సద్గురు శ్రీ సాయినాథుని యొక్క సాన్నిధ్యంలో ఆచార్య ఎక్కడ భరద్వాజ మాస్టర్ యొక్క ఆశీస్సులతో ఈరోజు దావాదిమండ గ్రామంలో మనము మన సంస్కృతి అనే గ్రంథంలోని అంశాలని మనం ప్రతి ఆదివారం వివరించుకుంటూ వస్తున్నాం. గత వారం ఏం వివరించుకున్నాం? భూమిని స్థితించడంలో ఉన్న భావం ఏమిటి, భూమిని ఎందుకు స్థితించాలి, స్థితించంటే ప్రార్థన చేయాలి, అంతకు భూమికి ఎందుకు నమస్కారం పెట్టాలి. అంతకుముందు వారం నమస్కారానికి ప్రార్థనకి తేడా ఉంది. నమస్కారం పెట్టావు, ప్రార్థన అంటే నిరంతరము చింతించడము లేకపోతే గౌరవించడము అని దానికి గౌరవించడము, చింతించడము, కృతజ్ఞత చెప్పుకోవడం. ఒక దగ్గర మేలు పొందిన తర్వాత దానికి కృతజ్ఞత థ్యాంక్స్ చెప్పుకోవాల్సి ఉంది కదా. అలా చెప్పుకోలేకపోవడం వల్లే కదా వాతావరణం అంతా కాలుష్యం అయిపోయింది. ఇప్పుడు అంటున్నాను సైన్స్ వాడు భూమిని కాపాడుకోవాలి, నీటిని కాపాడుకోవాలి అని పెద్ద పెద్ద యూనివర్సిటీ చెప్తున్నారు అనేది వివరించుకున్నాం. ఈరోజు సంధ్యావందనం ఉన్న రహస్యం ఏమిటి, నిత్య సంధ్యావందనం రహస్యం ఏమిటి, ఇది ఏంటి నిత్యము చేసి సంధ్యావందనం అంటారు కదా, దాంట్లో రహస్యం ఏమిటి. ఇప్పుడు అందరూ సంధ్యావందనం చేయాలంటారు, మనకి ఏం తెలుసు సంధ్యావందనం గురించి? దాని మీద మనకు అర్థమే తెలియదు. సంధ్యావందనం అంటే మనకు అర్థం తెలియదు. దాన్ని మాత్రం చెప్తున్నాను ఇక్కడ. సంధి ప్లస్ వందనం, సంధ్యావందనం. సంధి అంటే రాత్రి పగలు మధ్య సమయం, అంటే రాత్రి పగలు మధ్యలో ఉండే సమయం. వందనం అంటే నమస్కారం. అది నిత్యము ఎందుకు చేస్తారు, ఇది ప్రశ్న. ఇక్కడ సంధ్యావందనం అంటే కేవలం ఒక ఆచారంగా కాకుండా నిత్య జీవితంలో భగవంతునితో అనుసంధానం ఏర్పరచుకునే ఒక శాస్త్రీయమైన శక్తివంతమైన సాధనని పండితులు చెప్పారు. ఇది సంధ్యావందనం అంటే భగవంతునికి మనకి అనుసంధానం చేసేదానికి చేసుకుంటే అందులో పవర్ శక్తివంతంగా ఉంటుంది. అలా ఏర్పరచుకునే భాగమే సంధ్యావందనం అంటే. దాని గురించి మనం వివరించుకుంటాం. అంటే ఏంటి, భగవంతునికి మనకి అనుసంధానం చేసుకోవడం. ఇందులో వాళ్ళు చేసే సంధ్యావందనం చాలా కష్టమైనది. మనలాంటి వాళ్ళకి సులభమైన సాధనాన్ని మనకి సాయినాథుడు అందించాడు. దాని గురించి తీసుకున్న తర్వాత ఇందులో ప్రధాన అంశాలు ఏంటి? సంధ్యావందనం చేస్తారు కదా మీరు, అయ్యో ముందు గాయత్రి మాత్రం చెప్తారు, తర్వాత ప్రాణాయామం చేస్తారు, ఆ తర్వాత నీళ్ళు బస్సు ఆచమనం అని చూస్తుంటారు కదా, ఆచమనం చేస్తారు, ఆ తర్వాత అర్ఘ్యం, తర్వాత ఏమంటారు నమస్కారం పెడతారు. నేను చూస్తాను అన్ని భాగాలు అంటారు 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 అంటే మళ్ళీ వివిధ భాగాలకి తాకడం అన్నమాట. అది ఎందుకు తాకుతున్నారు? మన దేహంలో దేవత ఉన్నారు, సూర్యుడు ఉన్నాడు, చంద్రుడు ఉన్నాడు, అగ్ని ఉన్నాడు, ఇంద్రుడు ఉన్నాడు, బ్రహ్మ ఉన్నాడు, మహావిష్ణువు ఉన్నాడు, విష్ణువు ఉన్నాడు. సరే అవన్నీ పక్కన పెడదాం. పంచిపోతే అలాగే మన శరీరంలో ఉన్నాయే కదా, భూమి, నీరు, గాలి, ఆకాశము, అగ్ని, మరి అది దేవతలు కదా. ఆ దేవతను స్మరించడం ఇది బాహ్యమైన క్రియ. మనుషుడు బాహ్యమైన క్రియలో మనం చేయలేం కదా. అందుకని బాబాయ్ ఏం చెప్పాడు, నువ్వు చూయంతా కలిసి నేను అన్నాడు. అంటే అంత అర్థం ఏముంటుంది? పంచభూతాలు కాదు, ఈ సృష్టి అంతా ఆయన యొక్క స్వరూపాలు బారినప్పుడు ఆ భావాన్ని నిలుపుకున్నప్పుడు మనకి బాబాకి అంటే భగవంతుడికి అనుసంధానం ఉందా లేదా? అంటే అండి బాహ్యమైన క్రియలు చేయకుండానే ఆంతరికంగా మనకి ఎలా శుద్ధి చేయాలని వచ్చిన వాడు శ్రీ సాయినాథుడు. దాని భరద్వాజ మాస్టర్ గారు ఉదయ ప్రార్థనతో అందించారు ఆ కార్యక్రమం. అది ఇప్పుడు ఏమున్నారు, గాయత్రి మంత్రం. గాయత్రి మంత్రం ఏం చెప్తారు? ఓం భూర్భువస్సః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ అని చెప్తారు గాయత్రి మంత్రం. దాని అర్థం ఏంటి? భూలోకంలో కాదు, త్రిలోకం కాదు, పాతాళంలో కాదు, దానికి అక్కడికి చుట్టికత్త ఎవరు? సూర్యుడు.
సూర్యుడు అంటే తేజస్సు, దానికి నీకు నమస్కారం పెడుతున్నా. ఆ తేజస్సు మాలో ప్రవేశింపచేయి అని దానికి అర్థం. నాలో నేనుగా ఎప్పుడు పలుకుతుందిగా తండ్రి. సరిపోయింది దీని గాయత్రి. నాలో నేనుగా నువ్వు పలుకుతుందిగా తండ్రి అంటే ఏంటి? నువ్వు నాలో ప్రవేశించు, ఆ తేజస్సు నాలో ప్రవేశించు, అప్పుడు దాని తేజస్సు ప్రకటమవుతుంది. మరి ఆయన తేజస్సు నాలో ప్రవేశించినప్పుడు నా మాట ఎలా ఉంది? ఆయన మాటే. నా చూపు ఆయన చూపే. అది గాయత్రి మంత్రంలో ఉన్న అర్థాన్ని మాస్టర్ గారు చూడండి ఎంత సింపుల్గా అందించేశాడు వాళ్ళు. అందుకే ఈరోజు వాళ్ళకి అదే చెప్పా ఉదయ ప్రార్థన గురించి. వేదాలు ఏం చెప్పి ఆ సార్ కదా ఉదయ ప్రార్థన అన్నాను. ఉదయ ప్రార్థన కట్ట తీసుకుని పోయినారు ఇంత మాట్లాడి. అంటే చూడండి మనకి ఎందుకు అంటే ఇక్కడ మన గొప్పతనం అంటే ఏమి లేదు. ఇక్కడ మాస్టర్ గారు మనకి ఎంతటి ఉన్నతమైన విధానాన్ని మనకి అందించాలనే సంగతి మనం గుర్తు చేసుకుంటాం. గుర్తు చేసుకుంటే సరిపోతుందా? దాని మనం అభ్యాసం కాపాడుకోవడం. అబ్బా ఎంత అదృష్టం మనకి. గాయత్రి మంత్రంలో ఉండేది మాత్రం ఒక చిన్న వాక్యంలో మనకి అందించాడు కదా ఉద్దేశంతో. అందుకే వాడు వివిధ బాగా నమస్కారం పెట్టుకుంటూ ఉంటాడు. మనం తెలియకుండానే నా కాలు మీకు తెలిస్తే నేనేం చేస్తున్నాను? నా కాలు ఆ బిడ్డకు తగులుతుంది. నేనేం చేస్తున్నాను? చిన్న బిడ్డడే కదా, ఎందుకు దండం పెట్టుకుంటాను? చూడు మనకి తెలియకుండా పెద్దోళ్ళు ఇలా చెప్పారు, ఒరే వాళ్ళు సర్వదేవతలు ఉన్నారు, నువ్వు నీ కాలు తగిలి అంటే మనం తెలిసి పెట్టుకుంటాను చెప్పండి. ఇప్పుడు కదా అర్థమవుతుంది. మన శరీర విధి భాగాల్లోనే భగవంతుడు ఉన్నాడు అని వాళ్ళు సంధ్యావంతో ఏదో ప్రక్రియ చేస్తున్నారు. అది ఒక వర్గానికి కాదురా నాయన, ఇది అందరికీ అని అందుబాటులో ఉండడం కోసమే మనకి ఇటువంటి నేర్పించారండి. ఇప్పుడు 3 పూట సంధ్యావందనం చేయాలన్నారు, రైతు ఏడ సంధ్యావందనం చేయగలుగుతాడు? అందులో వాళ్ళకి ఏం చెప్పాడు? సూర్యుడు ఒక నమస్కారం పెట్టాడంటే 3 పూట సంధ్యావందనం చేసినట్లు లెక్క. చూడు ఎవరిని తక్కువ చేయలేదండి మన మహర్షులు. కాకపోతే ఇప్పుడుండే వాళ్ళ స్వార్థంతో దాన్ని కొంచెం మనకి అర్థం కాదని ఉద్దేశంతో చేస్తున్నారు. అబ్బా ఇది మీకు కాదండి అన్నప్పుడు కాదు కదా, మనకి స్తోత్రాలకు అర్థం కాదు కదా, మనం నోరు జరిగదు కదా, ఇప్పుడు ఆ శ్లోకం నేను చెప్పలేకపోయా, నాకు అర్థం కాదు కదా అనుకుంటాం. నీకు అర్థం కాకపోతే అనే చెప్పాడు సూర్యుడు నమస్కారం పెట్టాలైనా 3 పూట చేసిన వస్తున్నాడు. ఇప్పుడు సంధ్యా రహస్యం అందులో భావం చెప్పుకున్నాము. ఆ సంధ్యా రహస్యాన్ని మన చేత మహర్షి ఎలా చేయించారనే సంగతి తీసుకుంటున్నాం. మనకి తెలియకుండా చేస్తున్నాం. పూర్వకాలంలో నిద్రలేస్తున్న సూర్యుడు నమస్కారం పెట్టేవాళ్ళు. బయట వచ్చే ముందు సూర్యుడు నమస్కారం, ఆ సూర్యుడు 5 గంటలకైనా సరే ముందు నమస్కారం పెట్టుకుని కళ్ళు తీసుకుని లోపలికి పోయేవాళ్ళు. కానీ అర్థం తెలియదు, ఏదో చెప్పాడు పెద్దోళ్ళు చేసుకుంటూ పోతున్నారు. మా మేనమామలు కానీ అందరూ కాదు. ఇప్పుడు వాళ్ళు పిచ్చడి చీకటి కూడా దండం పెట్టారు సూర్యుడికి అంటున్నాడు. సూర్యుడు ఎక్కడ లేడు, చీకటి వల్ల నీకు కనబడలేదు. సూర్యుడు ఎక్కడ పోడు, కఠినంగా ఉంటాడు. నక్షత్రం రాత్రిలో కనబడుతుంది, పగులు కనబడుతుందా అంటే నక్షత్రం లేవని. నిజంగా అండి ఇవన్నీ నిజంగా మాస్టర్ గారి వల్ల మనకి అర్థం వస్తుందండి. అంటే దీనివల్ల ఉపయోగం ఏమిటంటే మొట్టమొదటి శరీరాన్ని మనసుని శుద్ధి చేస్తుంది. ఏది? సంధ్యావందనం చేసేది. శరీరం అంటే వేకుజాము లేయడం ఆరోగ్యం మంచిదవునా కాదా? నిద్రలేసిన స్నానం చేయడం, తర్వాత పని ప్రారంభించడం మంచిదవునా కాదా? మన శరీరం శుద్ధి చేసింది కదా, మనసు ఫ్రెష్గా ఉంటుంది. కాబట్టి ఇది శరీరాన్ని మనసుని శుద్ధి చేసుకోవడం కోసంగా ఇది కూడా భగవంతుని అనుగ్రహం పొందుతాం. సూర్యుడు ఆహ్వానం మనం నిద్రలేసాం కదా, సూర్యుడు ఆహ్వానిస్తున్నాం కదా, ఒరే మనం ఆహ్వానిస్తున్నాం అంటే వాళ్ళ మీద ఎలా ఉంటుంది? ప్రేమ ఉండదా? అభిమానం ఉండదా? 10 మంది ఉన్నారంటే మిమ్మల్ని పిలిచారు అనుకోండి, రా అనేసి పలానా గౌరవించారని చెప్పేసి రేపు వచ్చినప్పుడు ఒక పాలు గుండెగా బసుకొచ్చి ముందు నాకు ఇచ్చిస్తాం అనమాట. అబ్బా మన ఖచ్చితంగా గౌరవించారు. మరి మనమే అనుకున్నప్పుడు కృష్ణుడు భగవంతుడు ఎందుకు అనుగ్రహించాడు అంటే ఇక సంధ్యావందనం ఇటు శరీరము మనసు శుద్ధి చేయడమే కాకుండా భగవంతుని అనుగ్రహాలు కూడా నువ్వు పొందగలవు. ఆ మంత్రాలు మనకు వద్దు. మన సూర్యుడు ముందే నిద్రలేస్తాం, దీపం పెడతాం, మాకు ముగ్గేస్తాం, భగవాన్ అనుగ్రహించేట బతుకుతాం. వాళ్ళకంటే ముందు మనకు అనుగ్రహిస్తాడు. ఎందుకంటే మనకి గబగబ పని అయిపోయింది. వాళ్ళకి మంత్రం చెప్పి
టైం అయిపోయా అంతగా అదే అంటాడు ముందు చేస్తాడా అంటే వాళ్ళకి చెప్పుకుంటా చెప్పుకొని పిలిచి చేస్తారు కాబట్టి చెప్పేసి పన్నెండుకి వచ్చేస్తాడు ఆయన. ఎంత సులభంగా చెప్పాడు ఇక్కడ మాస్టర్ గారు అంటూ. అంటే సంజ్ఞాన రహస్యం ఏమిటి చెప్పాడు. సంజ్ఞాన రహస్యం శాస్త్రపరంగా చెప్పుకున్నాం. మనకి శాస్త్రపరంగా మాస్టర్ గారిని సులభంగా అందించాడు. ఇదన్నీ సంజ్ఞావరణ రహస్యం. తర్వాత అసలు విషయం వస్తున్నాం. ఎందుకు సంజ్ఞావనం ఎలా చేయించాలని చూస్తాం. మనసు మామూలుగా ఒక ఇంద్రియం మాత్రమే పనిచేస్తుంది. మనం రెండుగా పనిచేస్తాం అనుకుంటున్నాం. అయితే ఎట్లా చెబుతున్నాడు జాగ్రత్తగా గమనించాలి. అయితే మాకు వింత, ఈ వింత చూస్తుంటే ఎట్లా అంటే నేను జాగ్రత్తగా ఒక ర్యాకెట్ మనకి ఎంత కదా రేపు ర్యాకెట్ అవుతుంది 10:30కి. ఆ ర్యాకెట్ చూస్తూ ఉన్నాం అనుకోండి, పక్కన నుంచి మనకు వినపడుతుందా? ఒక కన్నే పని చేసింది, కన్ను కూడా పని చేయదండి. ముందు కన్ను చూస్తుంది, తర్వాత మనసు గ్రహిస్తే నీకు ర్యాకెట్ కనబడుతుంది. అసలు విషయం అది. మనం ఏమంటున్నాం, రెండు ఒకేసారి అనుకుంటున్నాం, మధ్యలో గ్యాప్ ఉంటుంది. కన్ను చూసి రికిటా మీద పడి అది లోపలికి పోయి మనసు మీద పడి ఆ తర్వాత ఇది ర్యాకెట్, అది వస్తువు అని అనిపిస్తుంది. ఈ మధ్యలో గ్యాప్ ఉందా లేదా మనకు అనిపించదు, రెండు ఒకటేగానే అనిపిస్తుంటుంది. అందుకే ఒక వింత చూస్తుంటే నీకు పక్కన మాట నీకు వినపడదు. అంటే చెవికి శబ్దంగా లీలగా వినపడుతుంది, కానీ ఏదని తెలియదు, ఏం మాట్లాడి తెలియదు. మీరు మాట్లాడేదని తెలుస్తున్నారు, ఎవరైనా మాట్లాడింది ఏదో మాట్లాడింది దాని చూసి కూర్చొని అంటాను. అంటే ఇది నేను ఒకటి పని రెండు పని చేస్తుందా, ఒకటే పని చేస్తుంది అన్నమాట ఇక్కడ. అది మనసుకు సోగదు. చూడండి, మనం మెలకు నడిచేటప్పుడు, సినిమా చూసేటప్పుడు మనం ఊహించినట్లు కన్ను చెవి కలిసి పనిచేయి, రెండు ఒకేసారి పనిచేయదు. ముందు కంటి పనిచేస్తుంది, తర్వాత ముందు దృశ్యము, తర్వాత శబ్దం. ఇప్పుడు పాత సినిమాలు ఫిల్మ్లు చూశారు ఎప్పుడన్నా? పాత సినిమాలు ఫిల్మ్స్ చూశారు కదా? ఒకే బొమ్మ 10 ఉంటాయి. మీరు గమనించారు, బొమ్మ ఉంటాయి, అక్కడ బొమ్మ 10 బొమ్మలు కనపడుతుందా? ఫాస్ట్గా తిరగడం వల్ల ఆ 10 బొమ్మలు ఒక బొమ్మగా కనపడతాయి. ఇంతకుముందు రీల్ తిప్పేవారు అనమాట సినిమాలు. నాకు టెంట్లు అంటూ ఉండేది కదా, నీకేం తెలుసులే, వీళ్ళు సాఫ్ట్వేర్లో ఉన్నారు కదా వీళ్ళంతా. అక్కడికి ఒక సినిమా కంటే 4 సార్లు ఆపు ఇంటర్వ్యూలు అంటే 4 సార్లు అనమాట. ముందు ఒక ఆపు అవుతాడు, మళ్ళీ చూసుకుంటాడు, మళ్ళీ ఇంటర్వ్యూలో మళ్ళా మధ్యలో ఇంకో ఆపు, మళ్ళీ చూసుకుంటాడు, మళ్ళీ సినిమా అనమాట. అంటే కంటిన్యూగా ఉండేది మనం అనుకుంటున్నాము, కానీ మధ్యలో గ్యాప్ ఉంటుంది. ఒకసారి కన్ను, ఒకసారి చెవి అతి త్వరగా పనిచేయడమే జరుగుతుంది. అంటే ఫాస్ట్గా చేయడం వల్ల మనకు కంటిన్యూ అనిపిస్తుంది ఆయనకి, కానీ మధ్యలో గ్యాప్ ఉంది. ఒకసారి మనసు కన్నుగా పనిచేసి బొమ్మను చూసి మళ్ళీ చూచేలాగా ఉండే వ్యవధి అతి స్వల్పము. ఆ అతి స్వల్పం వల్ల మనం తెంపు లేకుండా చూస్తున్నామనే మనం భ్రమించుకుంటున్నాం, అట్లాగే వింటున్నాం, అట్లాగే అనుకుంటున్నాం. ఎట్లా అంటే గంటను కొడతాం, గంటను కొట్టి మళ్ళా మంత్రి గంట కొట్టే లోపల టింగ్ సౌండ్ వస్తుంది. అంటే మనం గమనిస్తాం, టకటా కొడుతున్నాం, మనం ఇష్టం టకటా కొట్టినట్టు అనిపిస్తుంది మనకి. మధ్యలో గ్యాప్ ఉంటుంది, ఆ గ్యాప్ను గుర్తించడమే సంధ్యావందనం. ఇక్కడికి మధ్యలో ఖాళీని గుర్తించడమే సంధ్యావందనం. యాంత్రికంగా చేసుకుపోతుంటున్నాం. ఇప్పుడు నామస్మరణ చెప్తాం కదమ్మా, నామస్మరణ సాయి అనగానే సాయి రూపము గుణాలు అన్నీ మనసుకు వచ్చేస్తుందా లేదా? కానీ గ్యాప్ ఉందా లేదా? సాయి సా ఈ అని వచ్చేటప్పటికి ఆయన రూపం అంతా మనకు వస్తుంది. మధ్యలో చాలా స్వల్పం గ్యాప్, ఆ గ్యాప్ను గుర్తించకుండా సాయి 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 అంటున్నాను, కంటిన్యూగా అనుకుంటున్నాం. సాయి 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 మధ్యలో చిన్న గ్యాప్ ఉంది. అది సూక్ష్మంగా దాన్ని గుర్తిస్తూ ఉండడమే. ఎందుకు ఇస్తున్నాడంటే విశ్వమంతా ఒక చైతన్య శక్తి ఉందిరా నాయన,
ఆ శక్తిని నువ్వు గమనించడం లేదు అని చెప్పడం అనేది ఉద్దేశం. అంటే అన్ని ప్రాణులు ఉన్న ఒకే శక్తి, దాన్ని గుర్తించు, నిరంతరం గుర్తించు. ఇక్కడ నిత్య సంధ్యావందనం నిరంతరం దాన్ని గుర్తిస్తూ ఉండాలి. కాసేపు గుర్తించడం, కాసేపు గుర్తించకపోవడం కాదు. అందుకే ప్రతి ప్రాణిలోనూ నేను సంచరిస్తూ ఉంటానని బాబా అన్నాడు. మాస్టర్ గారు మీరున్న చోట నేర్చుకోండి, సింపుల్ చెప్పేసాడు అనేది. మీరున్న చోట అన్నాడు అంతే. మరి ఇక్కడ మినిట్ అంటే ఆడున్నాడు, ఏడున్నాడు, ఆడున్నాడు, ఏడున్నాడు అన్ని దగ్గర అదన కూర్చోడం ఆయన అని స్పృహను నిలుపుకోవడమే సంధ్యావనం రహస్యం. ఆడలేవద్దు, గంట కొట్టాడుగా కన్ను ఒకసారి చూచి ఫలితము లీనమయ్యేలాగా మళ్ళీ చూస్తుంది. ఇప్పుడు నేను మిమ్మల్ని స్విచ్ చూస్తున్నా, ఈ స్విచ్ను చూసి లైట్ చూసేటప్పుడు కొంచెం తేడా కనబడుతుంది. కానీ నేను రెండు స్విచ్ లైట్ చూస్తున్నా అనే భావనే నాకు ఉంటుంది. రెండు ఏట చూడగలుగుతామండి. జనం పోతుంటారంటే మీ అబ్బాయి కావాలంటే ఈ జనాన్ని కనపడతాడు, మీ అబ్బాయి కనపడతాడా? అబ్బాయి జనం రెండు చూడగలుగుతావా? రెండు చూస్తే మీ అసలుగా పోతున్నాడా? అందుకని ఇక్కడ ఓకే చెప్తున్నాడు, చూసేది ఒకటిగా చూస్తున్నావు, అది గమనిస్తే కానీ తెలియదు. ఆ గమనింపే లివ్ ఇన్ ప్రజెంట్. వర్తమానం అంటే అది. వర్తమానం నిరంతరం గమనించడమే సంధ్యావనం రహస్యం అనుకున్నాం. మన పరిధిలోనండి నిరంతరం ప్రతి ఒక్కటి ఒక్క క్షణం మనం చూస్తున్నా అమ్మ స్వరూపం, అమ్మని స్వరూపం. మళ్ళీ ఆమె చూస్తేనే తక్కడే సుజాత అమ్మ పోయింది. ఆ విధంగా కూడా ప్రతి ఒక్కటి ప్రతి క్షణం అతి జాగ్రత్తగా నీ మనసుని అభ్యాసం చేయాలి, అభ్యాసం చూపించాలి. మన ఇక్కడ ఏదో బలహీనత అంటే ఇప్పుడే నేను అభ్యాసం చేసేసాను అనుకుంటాం, అంతే చేసేసాను అనుకునేస్తాను, నాకు ఫలితం రాలేదు అనుకుంటాం. ఒకసారి మనసు చలిస్తుంది, ఒకసారి బాగుంటుంది. అయ్యో చలిస్తుందే, చలించని అయిపోతుంది, మళ్ళీ రప్పించు దాన్ని. వస్తే బాగా అది అభ్యాసం చెయ్యి, అది అలవాటు అయిపోతుంది. అప్పుడేముంది, వినకపోయినా బాధగా ఉంటుంది, గుడికి పోకపోయినా బాధగా ఉంటుంది. ఎందుకు సరిగ్గా అలవాటు చేశారు కదా ప్రతిరోజు గుడికి పోవాలనే సంగతి. ఒకరోజు పోకపోతే ఎలా ఉంటుంది? అంతకుముందు మొరా ఇస్తుంది, ఏం పోతాం సరిగ్గా ఉంది, రే సరే అంటది మనసు. మరి ఇది కుట్టేట్టుకో అని చెప్పేసి ఇంక బలవంతంగా పోతాం. అలా అలవాటు చేసేసిన తర్వాత ఏమవుతుంది? తుఫాన్ వచ్చినా పదరా అంటారు. అట్లా మనసు తప్పిది వారు. అంతేగాని నిరుత్సాహపడడం అనేది ఉండకూడదు. మనసు పనిచేయడం త్రుటి బాహ్యం. ఒక త్రుటి మన లోపల పనిచేస్తుంది, ఒక త్రుటి బయట పనిచేస్తుంది, ఒక త్రుటి మనసులో పనిచేస్తుంది. అంటే చూశాననుకోండి, బాహ్యంగా మిమ్మల్ని చూస్తున్నా, మీరు మంచో చెడో మీ పేరు రూపం అనేది ఇక్కడ మనసులో ఉంటుంది. ఇక్కడ ఈడ కొంచెం ఆడ కొంచెంగా ఉంటుంది అని చెబుతూ బయట పని చేసినప్పుడు కంటి ద్వారా చూస్తుంది, లోపల పని చేసినప్పుడు వింటుంది. ఫోన్ మోగుతా ఉంది, ఇది చేస్తుంది, మనసు ఎవడా ఫోన్ చేశారు వింటూ ఉంటారు అన్నమాట. రెండు ఒకేసారి జరుగుతుంది. ఒకసారే మనం గమనిస్తున్నాము, ఆ ఒక్కటే అద్వైతము. దాన్ని నిరంతరం గమనిస్తూ ఉండు. దీనికే గాలి పీలుస్తున్నాం, గాలి వదులుతున్నాం, కళ్ళు ఆర్పడం, గుండె కొట్టుకోవడం, ఇవన్నీ ఒకటేగా తెలుసుకుంటుంటాం. కంటిన్యూగా కొద్ది గ్యాప్ ఉంటుంది. గుండె చూడండి, టక్ టక్ డబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్లో గ్యాప్ ఉందా లేదా, దాన్ని గుర్తించు. అది సంధ్యావదలు. ఇప్పుడు ఎందుకు చేతులు పెట్టుకోవడం అంటే మరి ఈ చేతులు పెట్టుకోవడం, చిటికి పెట్టుకోవడం కొంచెం గ్యాప్ ఉంది కదా, ఆ సంధిని నువ్వు గుర్తించు. ఇది రహస్యం. ఇది సంధ్యావనం వచ్చింది కాబట్టి దాని గురించి వివరించుకుంటాను, అది బోరుగా ఉన్నా కూడా సరే. ఎందుకంటే మనకు అర్థం కావాలి, మనం దాన్ని లౌకికంగా ఇటు ఆధ్యాత్మికంగా మనం అనుసంధానం చేసుకోవాలి. అంటే ఫిల్మ్ విడిగా చూస్తే ఒకే బొమ్మలు కనబడుతుంది, దాన్ని ఫాస్ట్గా తెర పెడితే ఒకే విడిగా చూస్తే అనేక బొమ్మలు కనబడతాయి. ఫాస్ట్గా తిప్పితే అది ఒకే బొమ్మ తెర మీద పడ్డట్టుగానే ఇంద్రియ ప్రకృతులనే నిడివి బొమ్మలు మన మనసు మీద నిరవధికంగా దృష్టిగా కనిపిస్తుంది. అదే శ్రవణంగా
మనకి వినిపిస్తుంది. ఏం చెప్పాడు ఇక్కడ? నిరవధిన కథలకి తెర మీద ఉన్నట్లే ఇంద్రియ ప్రకృతి, విడివి బొమ్మలు మనసుల తెర మీద కంటిన్యూగా ఉండడం వల్ల చూస్తున్నాం అనుకుంటున్నాము, వింటున్నాం అనుకుంటున్నాం. ఏమిటి ఇంద్రియ ప్రకృతులు అంటే? ఇంద్రియాలంటే జ్ఞానేంద్రియాలు, కన్ను, ముక్కు, నోరు, చెవి, నాలుక. ఇక్కడ ప్రకృతి అంటే భౌతిక ప్రపంచం, సహజ ప్రపంచం, జీవజాలు లేదా వాతావరణం, ఇవన్నీ వస్తాయన్నమాట. ఈ ఇంద్రియాలు ఈ ప్రకృతి నుంచి అవి చూస్తూ ఉంది. చుట్టూ ఉన్న ప్రపంచాన్ని తెలుసుకోవడానికి ఇంద్రియాలు సహాయపడుతున్నాయి. నాకు అర్థం అవ్వాలంటే మన ప్రకృతిలో భౌతికమైన వస్తువులు చూస్తున్నాం, వ్యక్తులను చూస్తున్నాం, ప్రకృతిని చూస్తున్నాం. ఈ ప్రకృతి ఇప్పుడు చూస్తాను అనుకోండి, అందరం చూస్తున్నానా? మీరేమనుకుంటున్నారు? నన్నే చూస్తున్నాను అనుకుంటున్నారు. ఈ కన్ను అందరిని చూడగలుగుతుందా? చూడలేదు. నేను ఎవరైతే చూస్తానో వాడి గొప్ప మనసు మీద పడుతుంది. అంతేగాని అందరం చూస్తున్నట్టు నేను అనుకుంటాను, మీరు అనుకుంటారు ఆయన అందరు మననే చూస్తున్నాడు అనుకుంటుంటారు. అన్ని కళ్ళు నాకెక్కడ ఉన్నాయి? అది నిరవేదన దృష్టిగా కనిపిస్తూ ఉంటుంది. మీరు కథలెక్కలు, అవి దగ్గులు, తుమ్ములు అవి నాకు వినిపిస్తూ ఉంటుంది. అందుకని ఇక్కడ మన మధ్య ఉన్నది మనం గుర్తించము. మన ఇంద్రియాలతో అనుభవించేవన్నీ కూడా ప్రకృతిలోని భాగమే. మనం అనుభవించేవన్నీ కూడా, చూసేవన్నీ కూడా ప్రకృతిలో ఒక భాగం కాదు. నేను కష్టపడి సంపాదించాను అంటున్నా. ఎలా వీలవుతుంది? నేను బాగా చదువుకున్నానండి. నువ్వు చదువుకోవడానికి, నువ్వు జ్ఞానం పొందడానికి తిండి ఎక్కడి నుంచి వచ్చింది? ప్రకృతి నుంచే కదండి. నువ్వు పీల్చేయగల ఎక్కడి నుంచి వచ్చింది? ప్రకృతియే కదండి. కాబట్టి మనం అనుభవించేది కూడా ప్రకృతిలో భాగమే. ప్రకృతి అంటే వస్తువులే కాదు. మీ సహాయం లేకుండా నేను పని చేయలేను, నా సహాయం లేకుండా నేను పని చేయలేను. మీరు ప్రకృతిలో భాగమే, నేను ప్రకృతిలో భాగమే. ఆ నిరంతరం గమనించడమే సంధ్యావనం అంటే. సంధ్యావనం పెద్ద శ్లోకాలు చెప్పేశాడు, మనకు వర్షాలు చెప్పుకుంటున్నాం. నిరంతరము మనము ఈ ప్రకృతిలో ఒక భాగము అని గుర్తించుకుంటే విడివిడిగా అనిపించదు. విడివిడిగానే ఉన్నారు, అందరూ విడివిడిగానే ఉన్నారు, ఒక్కొక్క పేరుతో ఉన్నారు. సాయి సంతృప్తికి ఏమైనాము? అందరూ ఒకటే అయినాం. మనుషులు వేరేగా ఉన్నారు, మనసు మీకొక మనిషి మీకొక మనిషి మీకు మనసు లేదు అట్లా అనిపిస్తుంది. కానీ మనసంతా ఒకటే. లేదా ఇక్కడ ఎందుకు వచ్చి మనం సమావేశం అవుతాం? కొంచెం అర్థం కావడం కష్టంగా ఉంది, అర్థం చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఫిల్మ్లో విడివిడిగా బొమ్మలు కనబడుతున్నాయి. ఫాస్ట్గా తిప్పేటప్పటికి ఒక బొమ్మగా మనకు కనబడతా ఉన్నాయి. కథలు ఇక్కడ చూడండి. అలాగే విడివిడిగా బాహ్యం కలిసి విడివిడిగానే మనుషులు, వస్తుజాలు అన్నీ కూడా విడివిడిగానే ఉన్నాయి. కానీ ఫాస్ట్గా అంటే ఏంటి? స్పీడ్గా జ్ఞానాన్ని పెంపొందించుకున్నాం అనుకోండి, అంతా ఒకటి అనే భావన, స్ఫురణ వస్తుంది. ప్రకృతి అనుకున్నాం. ఒక పువ్వు, ఆ పువ్వును చూస్తేనే ఏమైంది? అదొక వస్తువు. రంగు చూస్తున్నాం, సువాసన పిలుస్తున్నాం, స్పర్శ తగులుతుంది. దేనిలోంచి వచ్చింది? ప్రకృతిలోంచి వచ్చింది అని చెబుతూ, అంటే ఏమిటి? వాటి వల్ల అనుభూతులు. మరి తాకినామనుకోండి, అదొక అనుభూతి. వాసన చూసామనుకో అదొక అనుభూతి. రంగు చూస్తే అదొక ఆహ్లాదం. కాబట్టి వాటి వల్ల కలిగే ఆనందము, వికారం కూడా కలవచ్చు. అందరికీ ఇష్టపడితే ఏమవుతుంది? కొంచెం మల్లెపూల వాసన పడదు, అవునా కదా? ఏమో అందరికి పడుతుంది అనుకుంటాను. అయితే నాకు పడదు, నేను అనుకుంటాను. ఒక వస్తువు మీకు పడుతుంది, నాకు పడలేదు. ఇవన్నీ కూడా ఇంద్రియానుభవాల ద్వారానే. అలాగే భగవతత్వం కూడా ఒకరికి ఇష్టపడుతున్నాడు, ఒకరు కష్టపడుతున్నాడు. స్వీట్ స్టాల్ ఉంది, అన్ని షుగర్తో తయారు చేసింది కదా. ఒకడికి మాత్రం నాకు జాంగ్రీ అంటే ఇష్టం అంటాడు, ఇంకోటి జిలేబీ అంటే ఇష్టం అంటాడు, ఇంకోటి మైసూర్ పాక్ అంటే ఇష్టం అంటాడు.
అనుభవాల తేడా ఉంది, కానీ అందులో పదార్థం ఒకటే కదా. అలాగే ఇంద్రియ అనుభవాలు వాటి వల్ల కలిగే ఆనందము ఉంది, వికారము ఉంది. దాని మధ్యలో ఉన్న గ్యాప్ని గుర్తించు, మన మధ్య ఉన్న వ్యవధిని గుర్తించు. దీని విడివిడి లక్షణాలు తెలుస్తాయి, కానీ ఇప్పుడు అనేది మాత్రం తెలియదు. అందుకే విడివిడి లక్షణాలు అంటే వాసన, స్పర్శ, రంగు. కానీ అది ఇప్పుడు అన్నది మాత్రం తెలియదు. అంటే ఇప్పుడే వాసన, అంతకుముందు ఉంది కదా వాసన. అర్థమవుతుంది, నేను అక్కడే చెప్తాను, చెప్పనుకున్నా. ఇప్పుడే వాసన రాలే, అంతకుముందు వాసన ఉంది, రంగు ఉంది. దాని మధ్యలో ఉన్న సంధిని గమనించడమే సంధ్యావందనం రహస్యము. ఇదంతా గమనించడానికి జ్ఞానేత్రం కావాలన్నాడు. మామూలు పనికిరాదా నీకు జ్ఞానేత్రం కావాలని అన్నాడు. మరి ఆ జ్ఞానేత్రం అది అంతర్దృష్టి. గమనించడం అంటే గమనించడం అంటాడు. ఏం గమనించడం? పరిశీలించడం. పరిశీలించడము కాదు, గుర్తించడము, చూడటము, కనిపెట్టడము, శ్రద్ధ పెట్టడము. ఇక్కడ గమనించిన పదాన్ని చూడండి, ఇది చెప్పాడు. ఒకటి పరిశీలించు అంటే ఏంటి? ఎగ్జామిన్ చేయి, ఎంక్వైరీ చేయి. ఒకటి విషయం విన్నావు, గుడ్డిగా నమ్మద్దు. వస్తువు కొనడానికి పోతే మనం గుడ్డిగా కొంటామండి. టీవీ కొనాలంటే కొనేస్తాం, పోయి ఎంత ఎంక్వైరీ చేస్తాం. ఇప్పుడు అంగడికి పోయే పని లేకుండా చూసుకుంటాం, టక 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 ఆడతాం. ఎక్కడెక్కడ ఏమేమి ఉందా, ఎక్కడ తక్కువ ఉందా అని ఇవన్నీ గమనిస్తున్నామే. మరి లోపల మనస్తగ్గత గమనించడం లేదు. మనలో ఉన్న శక్తి ఏమిటి అని గమనించడం లేదే. చుట్టూన్న ప్రపంచాన్ని మనం పరిశీలించడం లేదే, కనిపెట్టడం లేదే, గుర్తించడం లేదే, సరిగ్గా చూస్తున్నాం. అసలు ఇంత మనకి వెన్నెల ప్రసాద్ చదువుని చూస్తున్నాం. అసలు కొన్ని సూర్యుని గమనిస్తున్నాం. అసలు సూర్యుడికి నమస్కారం పెట్టారు, ఎవరు పెట్టారు? నేను పెట్టే కదా, ఇంకోటి పెట్టేది. చెప్పేవాడు పెట్టకపోయా, వినేవాళ్ళు ఏం పెట్టబోతారా? ఇదే లేదో పని అసలు మాత్రం ఇస్తా కూర్చుంటాం. అంటే ఎందుకంటే ఇక్కడ విమర్శ కాదండి, మనకి తట్టి లేపుకోవడం. ఇక్కడ కనిపెట్టాడు. ఏం కనిపెట్టాలి? ఏదైనా కొత్త విషయం కనిపెట్టు. నువ్వు చూస్తున్నావు, ఏంటి ప్రత్యేకత అంటే అది కనుగొను. కొత్తదాన్ని చూడు. ఇప్పుడు ఒక వస్తువు కనుక్కున్నాడు అనుకోండి, మీరు ఒక ఫార్ములా కనిపెడతారు, ఇంకొకటి గమనం ఇంకో ఫార్ములా కనిపెడతారు. అలా నిరంతరం అన్వేషకుడిగా ఉండు. ఒక మాట చెప్పాలంటే నిరంతరం అన్వేషకుడిగా ఉండు. సంధ్యావనం గురించి మన శాస్త్రం ప్రతి ఒక్క దాంట్లో కూడా అన్వేషణ. ఎందుకు, ఏమిటి, ఎలా ఆలోచన తత్వం కావాలండి. ఆలోచనతో మనకి మన పూర్వపడి మీద మాస్టర్ గారు బస్సులపేట ఆచార్య బల సంస్థకి ఇచ్చినాడు కొంతమంది. లేకపోతే గుడ్డిగా అందరూ ఫాలో అయిపోవాడు. అదే చెప్పాము మేము. ఇంకా దిశ మన సూళ్ళపేట టాప్ అయిపోతాను సరే, అయిపోతాను పట్టుకాను. ఎందుకంటే ఇందుకే ఆయన విరుద్ధంగా మనం చేయకూడదు కదా అని ఈరోజు చెప్పాల్సి వచ్చింది వాళ్ళకి. ఇంకా శ్రద్ధ పెట్టడం అన్నాడు. ఇప్పుడు మనం వింటున్నాం, ఎంతమంది శ్రద్ధగా ఒప్పుకోం కదా. మనం అంత తలొప్పుతామన్నా అంటే ఇప్పుడు శ్రద్ధగా గమనించు. ఆ మాటలాడు ఏంటి తత్వం, ఏది ఈ మాట అన్నాడు, ఏమిటి అందులో విషయం తత్వం. నువ్వు ఏదైనా కావచ్చు, సత్సంగమనే కాదండి. నువ్వు ఏది చూసినా, ఏది విన్నా, ఏమిటి తత్వం ప్రతి ఒక్కటి అనుసంధానం చేసుకో. నేను కబడ్డీ గురించి చెప్పుకున్నాను, విన్నారా కదా మీరు? విన్నారా సత్సంగంలో ఉన్న కబడ్డీ గురించి? మరి అందరూ కబడ్డీ ఆడుతుంటారే ఉన్నారు, చూస్తూనే ఉన్నాం కదా. వాలీబాల్ చూస్తూనే ఉన్నాయి కదా. వాలీబాల్ ఏముంది? బాల్ చూస్తున్నా, ఆట చూస్తున్నా, నవ్వుతున్నా, కేరళలు కొడుతున్నా, అంతే. అందులో తత్వం ఏంటి గమనిస్తారా? పరిశీలించు, శ్రద్ధ పెట్టు. కానండి మాస్టర్ ఇవన్నీ చెప్తున్నాడంటే మనం అలర్ట్ చేస్తున్నాడండి. రే తిని పడుకున్నావా తెల్లారంతే కాదండి నీ జీవితము. నిరంతరం అన్వేషించు. ఈ అన్వేషణ అనేది సాధకుడు పలుస్తుంది. తర్వాత ఈ సంస్కారం మేలుకుంటుంది. ఇప్పుడు కానీ మేలుకోకపోతే తర్వాత కూడా మేలుకోవడానికి అవకాశం ఉండదు. ఇది కూడా సాహిత్యంలో వస్తుంది జనార్దన్ గలవంకర్ విషయంలో.
ఏమిటి ఆయన మంచి లక్షణాలు కలవాడు కదా, మళ్ళీ గుర్తు చేశాడు బాబా. మంచివాడేవాడు, మళ్ళా నువ్వు మంచివాడు అని చెప్తున్నాడు. దానికి మాస్టర్ గారు కూడా చెప్తామండి, మన సంస్కారం జారిపోతుందేమో అందుకని గుర్తు చేస్తున్నాడు. అది జనార్దన్ చెప్పి నాకు చెప్పలేదు కదా, నేను సగం గుర్తుకుంటా. అప్పుడు దానికి సభ చెప్పాడు ఆయన, నీకెందుకు చెప్పలేదు ఎదవా అంటే, నీకు చెప్పిన ప్రయోజనం లేదు, ఎందుకంటే పూర్వజన్మలో నీకు తెలుసుకునే ఆలోచన లేదు కదా, అందుకు నీకు చెప్పడం వ్యర్థం, అందుకు నీకు చెప్పలేదు అన్న తెగ కూడా చెప్పాను మాస్టర్ గారు అక్కడ. నేను అంటే లలితమ్మ చెప్తారు, మన 10 ప్యూర్ కదా, అందుకు నాకు చెప్పలే, నేను చెప్తానని న్యూస్ కదా. అంటే మాట చెప్పించుకోవాలంటే కూడా పూర్వజన్మ అంతే, నాకు తెలియదు కదా. అంటే పూర్వజన్మ నువ్వు ఆలోచించే ఆలోచన నీకు లేదు కదా, మరి ఇప్పుడు ఎట్లా వస్తుంది కొత్తగా నీకు? మన ఆలోచన సంస్కారం మన సంస్కారం వచ్చినప్పుడు, అందుకే ఇప్పుడు ఆలోచన కలిగి ఉంటే ఇందులో ఫెయిల్ అవ్వచ్చు, కానీ ఆలోచించే స్వభావం మళ్ళా వస్తుంది కదా, అప్పుడు ఈ సమాజం చెప్పి వాడు తప్పండి. వినేవాడికి చెప్తాడు కానీ వినాన్ని ఉత్సాహం ఉన్నవాడికి టీచర్ ఏం చేస్తాడు, ఆ విద్యని సెలెక్ట్ చేసుకుంటాడు. ఒరే ఈ పాపకి చెప్పాలి, ఈ బాబుకి చెప్పాలని ఉద్దేశంతో. అదే లేదనుకోండి ఏం చేస్తాడా, చెప్పే ప్రయోజనం చెవిటోడు శంఖం వదిలినట్టు. ఈసారి చెప్పే ఉపయోగం ఉంటుంది. ఇదండి గమనించడం అనేది దానికి వివరణండి. ఊరికే గమనించడం అంటే గమనించండి ఏమన్నా గమనించాం, పరిశీలన పదప్పుడు గుర్తొచ్చిందా, శ్రద్ధన గుర్తొచ్చిందా? ఇప్పుడు కూడా మాస్టర్ గారు వివరణిస్తున్నాడు, కనిపెట్టడం. ప్రతి ఒక్కటండి, ప్రతి విషయంలో ఈ 5 ఉండాలి: గుర్తించడము, చూడము, పరిశీలించడము, కనిపెట్టడము, శ్రద్ధ పెట్టడం. అప్పసం చేస్తున్నాం పండగలు, మనం వస్తున్నారు కొత్త అనుకోండి, నేను గమ్మున ఉంటాను, తింటా కూర్చుంటాను. నాకు చేయాలని సంకల్పం ఉంటే ఎట్టగలుగుతుంది, ఏం మిక్సింగ్ చేస్తుంది, ఆయన సీమ్ అయితే మాత్రం ఎందుకు మెత్తగా వస్తుంది, నేను చేస్తే ఎందుకు గట్టిగా ఉంటుంది, ఆమె ఎలా ఎలా దాని పిండి నడుస్తూ ఉంది నేను గమనిస్తే కదా ఉపయోగం ఉంటుందా. ఏదో ఆమె చేసి పెడతావు, నేను తింటాను సార్లే వాళ్ళకి అనుకుంటామా. రేపు ఆమె లేచి చేసి పెట్టేప్పటికి నోరు తొత్తరా ఉంటాను, జడ్ చేయాలా జడ్ చేయాలి కూర్చుంటుంది, ఇంకెత్తినేదే పోయా. ఇది ఇప్పట్లో అప్పచ్చలుగా సంగతి కాదండి, మనకి పెద్ద ఒక్కటి అన్వించుకోవడం. ఇంకా గమనించడం దాన్ని చూడండి, ఇక నొక్కి చెప్తున్నాడు ఆయన. ఈ చదిని గమనించడమే సంధ్యావ రహస్యం అంటున్నాడండి. దానికి జ్ఞానేత్రం కావాలన్నాడండి. ఇక్కడ జ్ఞానేత్రం అంటే అండి ఉపనేత్రం, అంతర్నేత్రం. ఆ జ్ఞానేత్రం తెలుసుకుంటే అజ్ఞానం పటాపంచం. శివుడికి 3వ కన్ను ఏది? 3వ కన్ను మన కనపడ కొంచెం 7 పెట్టాడు ఆయన. అదే జ్ఞానేత్రం అంటే. ఎందుకు జ్ఞానేత్రం అంటున్నాం? శివుడి తపస్సును భంగం చేయాలని మన్మధుడు వస్తాడు, తెలుసు కదా ఈ కథ. ఎందుకంటే భంగం చేస్తే కానీ పార్వతి కలవడు కాబట్టి ఇంకొకటి సుమన్ రావాలా, ఆ దగ్గర పురి కలుగుతారు మన్మధుడికి. నేను పోనరా అంటాడు మన్మధుడు. ఆయనతో ఈ కార్యం మంచి కార్యం పో అంటాడు. మన్మధుడు బాణాలు వేస్తాడు, ఇలా చూస్తాడు, 3వ కన్ను తెరుస్తాడు, వాళ్ళు భస్మం అయిపోతాడు. ఈ కథ మనం విన్నాం. అంటే ఏంటి? ఒక చిన్న లౌకికంగా ఒక వస్తువు కనబడింది, లేదా మన ఇంద్రియ త్రాణి కలిగించింది, అది ఇది మనం చెడిపోయేదానికి వస్తా ఉంది అని అనుకోవాలి. ఆయన తెలిసినట్టు ఇది మనకి అడ్డంకురా అని గ్రహించడమే జ్ఞానేత్రం. ఆ జ్ఞానేత్రాన్ని మేల్కొల్పడంగానే మాస్టర్ గారు ఈ సత్సంగం పెట్టాడు, ప్రవచనాలు పెట్టాడు, సద్గోష్ఠి పెట్టాడండి. ఆ జ్ఞానేత్రం నీలోనే ఉంది, తిరిగి చూడు. దాని నయనం అంటే కన్ను, అది అవసరము. లేకపోతే వాళ్ళు పుట్ల పడిపోతాం. నేను సత్సంగానికి వస్తానండి, ఎప్పుడు రారాటపోదామన్నప్పుడు ఎవరికి ప్రమాదంగా ఉండే అని భావించి సత్సంగానికి వెళ్ళాలనుకోవడం జ్ఞానత తెచ్చుకున్నట్టు. ఆదరిందాకెందుకు ఎట్టు వాళ్ళు గ్రూప్లో పెడుతున్నారు, రేపు ఇంటికి పోరా అనుకుంటే జ్ఞానతను మూసుకున్నట్టు లెక్క. ప్రత్యక్షంగా మనం వెళ్ళి అటువంటి అంటే ఇక్కడ వినడమే కాదే, ఆయన సన్నిధిలో కూర్చున్నామే. రేపు రికార్డింగ్ ఏంటి? ఆయన సన్నిధి లేదు, విన్నాం అంతేరికి, ఆయన సన్నిధి లేదు. బ్రహ్మాండంగా వంట చేసిన ఉప్పు లేదు ఆడ, ఇంకేం ఉపయోగం ఉంటుంది? స్వీట్ చేసినాం, చక్కెర తక్కువ, చక్కెర లేకుండా ఆయన అక్కడ ఎంత స్వీట్ చేసి ఏం ఉపయోగం ఉంటుంది?
ఇది మనకి హెచ్చరిక లాంటిదండి. అందుకే ఆ నయనం మనకెంతో అవసరము. అది ఎలా ఉండాలి? మనసు నిరవధికంగా ఏ ఇంద్రియం ద్వారా పని చేయడానికి దృష్టాంతం. మనసు నిరవధికంగా అంటే నిరంతరము ఇంద్రియ పని చేయదన్న దానికి, అంటే పని చేయలేదన్న దానికి ఏంటంటే, ఇప్పుడు నన్ను చూస్తున్నారా, నేను కనబడలే, ఒక్క చిరిగిన చేసుకోవచ్చు రెడీనా, ఏ డబ్బులు లేవా, ఏదో చిరిగి తీసుకొచ్చాడు ఆయన, ఇంకేంది పోయా. ఇప్పుడు పట మీద దృష్టి, మనసు లగ్నం ప్రతి అనుకోండి, అటు ఇటు పోతుంది. ఎందుకు మనం అవుతున్నారా? నేను జోకర్, నేనేమన్నా ఉండే విషయం చెప్తున్నా, ఆయన రాసింది చెప్తున్నా. పట మీద దృష్టి, మనసు లగ్నం ప్రయత్నం అనుకోండి, అటు ఇటు పోతుంది. ఇటు సూక్ష్మ ఇంద్రియ రూపంలోను, ఇటు స్థూల ఇంద్రియం, ఇది శబ్దము. ఇప్పుడు చూస్తున్నాను నేను, ఇది స్థూల ఇంద్రియం. సూక్ష్మ ఇంద్రియం లోపలికి పోతుంది. చూసేదేమో చిరిగిపోయి చూస్తున్నారు. అది పిసినారిగా ఉండండి, అది పిసినారిగా ఉండండి అని ఒకరు అనుకుంటారు. కాదులేండి, అసలు నిరాడంబరని అందరికి తెలియాలని చేసుకొచ్చినాడని ఇంకొకరు అనుకుంటారు. అది లోపల అంటే ఇక్కడ మాస్టర్ గారు కథని చెప్పేస్తున్నాడండి. ఎవడెవరికి బ్లాక్ చేస్తామని అవసరం ఆయన. ఒకటి సూక్ష్మ ఇంద్రియ రూపం, ఒకటి స్థూల రూపం. శబ్ద స్పర్శ రూపరస గంధాల రూపంలో అటు ఇటు పోతుంటుంది. అలాగే బలంతగా పెట్టామనుకోండి, అసలు ఏదో మా కోడిగా ఉంది అనిపిస్తుంది. మా కోడి ఆయన రాసున్నాడు ఇక్కడ. వస్తేనే కోడి కోత పడుతుందంట, పిచ్చి కనుగొని పడుతుందంట, వెంటనే అటు వెళ్ళిపోతుంది. కోడి కూర్చుంటే మన కంపకి మన పిల్లడు ఏంటంటే కూర్చున్నాడు లేక పడుకుని పోతాడు, భోజనం పండగ కదా. ఎప్పుడు నీకు సత్తగా ఉండి ఇప్పుడు కొన్ని ఏమేమి భోజనం పడ్డాగా నా తడక శబ్దం మన తడికి లాగేస్తున్నాడు వాడి వీడు భోగేసేదానికి. ఎంత కష్టమైన దాన్ని మన సులభంగా గుర్తించమంటున్నాడండి ఇక్కడ. కోడి కోత, పిచ్చి కరుపు లాంటివి బాగా వినిపిస్తాయంట. అట్లా వినడానికి ప్రయత్నిస్తే ఇంకేముంది, అన్నీ కనబడతాయి, చుట్టూ వస్తువులు కనబడతాయి. ప్రకృతి మామూలు కంటే స్పష్టంగా సూక్ష్మంగా పరిశీలించగలుగుతాము. అట్లా వినడానికి ప్రయత్నిస్తే చుట్టూ వస్తువులు ప్రకృతి మామూలుగా కంటే కూడా స్పష్టంగా సూక్ష్మంగా పరిశీలించగలుగుతున్నాము. నిశ్శబ్దంగా ఉన్నప్పుడు, రైల్వే అనౌన్స్మెంట్ వినబడినప్పుడు ఎలా ఉంటుంది? బాగా గమనిస్తున్నట్టుగా భావిస్తారు కదండి. ఆ గమనింపే సంజ్ఞానం. అంటే ఏంటి? నిరంతర ప్రక్రియలో మధ్యలో ఎక్కడ ఏం ఉంటుందో నిరంతరం, అంటే ఒక్క మాట చెప్పండి, లివింగ్ ప్రజెంట్ అండి. వర్తమానం ఉన్నప్పుడే చీమ చిటుక్కుమని తెలుస్తుంది. లేకపోతే ఏమవుతుంది, మన దృష్టి ఉంటుంది, ఆ డబ్బా మోదినా కూడా మనకి కనబడదు. దీర్ఘంగా మనం సినిమా చూడొచ్చు, నాటకం చూడొచ్చు, లేదా ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉండవచ్చు, కానీ పక్కన వాడు మాట్లాడి మనకి వినిపిస్తుంది. అంటే ఏమో ప్రజెంట్లో లేవు, ఒళ్ళు మంచి పరిస్థితుల్లో ఉన్నావు. టీవీ చూస్తే ఆహారం తినండి, రుచి తెలుస్తుందేమో, రుచి తెలియదు. రుచి తెలియకపోతే ఏముంది, ఉపయోగం ఉంటుంది. ఏమైనా ఎంత తిన్నా ఇట్టే ఉండవాలంటే నీకు తిని వంట పట్టలేదు అంటాం. ఎందుకు వంట పట్టలేదు? ప్రజెంట్లో లేవు కాబట్టి. అందుకని ఈ మధ్యలో ఉన్న గ్యాప్ని నిరంతరము గుర్తించమని ఇక్కడ చెప్తున్నాడు. మనం గమనించేది ఏంటి? రెండు ఒక పని చేయదు. ముందు కన్ను చూస్తుంది, ఆ ప్రభావం బుద్ధి మీద పడుతుంది, అది మనసులో పెట్టి ఇది ఫలా అనేది. ఆ గ్యాప్ని మనం గుర్తించలేకపోతున్నాం. ఇక మనం చేసేదంటే ప్రతి క్షణము ఉన్న తత్వం ఏదో, ఆ గుణం ఏదో నిరంతరం గమనిస్తూ ఉంటుంది. సరే, ఇవన్నీ అర్థంగా పక్కన పెడదాం. మనం చేసే ప్రతి పని నాకు భగవంతు ఇచ్చిన పని, అది చేయడం ఆయన సేవ చేస్తున్నాం. ఇదే సాధన. మొత్తగా ఇదే సాధన, అంతే. ఒక్క వాక్యం చెప్పుకోవాలంటే ఇంతగా మించి సాధన ఇంకోటి లేదు. జపమాల చెప్పబడలేదు, ఇప్పుడు అభిషేకాలు చేయబడి అటు చేయబడుతుంది కాదండి. వీలు కానప్పుడు ఇది నిరంతరం ఉన్నాం అనుకోండి. అదే ఈరోజు అడిగారు, దీక్ష చేస్తున్నాం కదండి మేము.
గుర్తుంటది కదండి అన్న అన్నారు. 360 రోజులు దీక్షే మార్చికట్టి. ఒకరోజు దీక్ష కాదు, 360 రోజులు దీక్షే. అదే ఉదయ ప్రార్థన అని చెప్తారు. ఈ పారాయణ అన్ని పుస్తకాలు పారాయణ చేస్తారు కదా. గురు పూర్ణిమకి పారాయణ ఉంది, విజయదశమికి పారాయణ ఉంది, మాస్టర్ గారి ఆరాధనకి బర్త్డేకి పారాయణ ఉంది, దత్త జయంతికి పారాయణ ఉంది. మీరు 40 రోజులు అనుకున్నారు, దానికి ఇది కావాలి సార్ అన్న. అంటే ఇక్కడ విమర్శ కాదండి, మనకు తెలుసుకోవాలి కదా. ఇప్పుడు మీరు తెలుసుకుంటే మీరు సమాజం చెప్పగలగాలి కదండి. మనకి 3 రోజుల సత్సంగం, కరోనాలో ఉదయం 11 గంటలకి సత్సంగం, సాయంకాలం 7 గంటలకి సత్సంగం. కరోనాలో 2 సంవత్సరాలు ఇంట్లోనే నేను ఫోన్ చేస్తా అంటే అప్పుడే బయటపోయారు, ఎవరు బయటపోయిన పడలేదు కదా. 10 గంటలకు అయిపోయింది, 11 నుంచి 12 వరకు ఒక సత్సంగం, మళ్ళీ సాయంకాలం 7 నుంచి 8 వరకు సత్సంగం. మీరు అయిపోయింది, అది సపరేట్ చేశారు సార్. అంటే ఇక్కడ గర్వం కాదు, మనకి మాస్టర్ గారు మన మీద పెట్టే అనుగ్రహం. ఇది మనం మర్చిపో, ఇదే సూక్ష్మం అనేది మనకి ఇచ్చిన అనుగ్రహం. అది అందువల్ల అనుగ్రహాన్ని మనం కాపాడుకుంటే ఆ అనుగ్రహం ఎప్పుడు ఎలా వెళ్ళాలి. ఇప్పుడే ఈ జన్మకే కాదు, ఇప్పుడు మీరు అనుకుంటారు ఈ స్థాయిలో మీరు ఉన్నారని, తర్వాత జన్మలో మీకు ఎట్లా ఉంటారో అది ఆయన ఫలితం ఇస్తాడు. అది మాటల్లో కూడా చెప్పలేమండి. అంతేగా నా పరిస్థితి అంతే, నా స్వరూపం కూడా అంతే, ఎవడెవడమో అంతే. నా స్థానం నేనెక్కడ, నా స్థానం ఎక్కడ, ఈడు కూర్చొని పెట్టాడు ఆయన. దీన్ని సాధన చేసుకున్నాను అనుకోండి, ఈడు కూర్చొని పెట్టాడు. అంటే బాహ్యంగా కాదు, ఆధ్యాత్మికంగా అంతరంగంతో జ్ఞానం. లేదా అనర్గళంగా ఎలా రాగలుగుతారండి? ఏదో ప్రిపరేషన్ ఉంటుంది, ఏమన్నా చేయకపోతుంది వాళ్ళు వచ్చిలే, ఇంకేం ప్రిపరేషన్ చేస్తాం కానీ. ఇది గమనించాలి. భగవద్ అనుగ్రహం నాలో ఉంది, అది గమనించు. అది సంధ్యావందనం. ఎందుకంటే రాత్రి పగలు మధ్య సమయం అని వాళ్ళు చెప్పారు. మనకి నిరంతరము పగలే, నిరంతరము జ్ఞానమే అనే చేసుకుంటే ఇంక సంధ్యావనం అని సపరేట్గా జపమాల, ఆచమనము, అర్ఘ్యము, ప్రాణాయామము, గాయత్రి మంత్రము, వాటి సారాంశం అంతా కూడా నాలో నేను నువ్వు పలుకుతుందా తండ్రి, నాలో గుర్తులు మెరుగలిపి సాయినాథా. ఎంతో ఉదయపడుతుంది, అద్భుతం అండి. దీన్ని మనం కాపాడుకోగలిగితే మన జన్మ తథ్యం, సత్యం, సాధ్యం, చరితార్థం. ఆ చర్చ తీసుకోవడానికి మనందరం ప్రయత్నం చేద్దాం. స్వస్తి. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. శ్రీ సచిదానంద సద్గురు భరద్వాజ్ మహారాజ్ की जय. గురుదేవ్